కాల్పుల విరమణ అంటూ కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్ మరొక తిరకాసు పెట్టింది. సీజ్ ఫైర్ తో అంతా ముగిసినట్టు కాదు అంటూనే సింధు జలాలకు లింక్ పెట్టింది. అయితే టెర్రరిజానికి సపోర్ట్ చేయడం ఆపేస్తే కానీ సింధు జలాల నుంచి నీళ్లిచ్చేది లేదని క్లారిటీ ఇచ్చేసింది భారత్. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా పాక్ నుంచి కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు చర్చలంటూనే బెదిరింపులకు పాల్పడుతోంది పాక్. ఇప్పుడు పాక్ మరోసారి కాల్పుల విరమణపై బెదిరిస్తోంది. భవిష్యత్తులో జరిగే చర్చల్లో నీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమలు కుదరదని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కామెంట్ చేశారు. రక్తం నీళ్లు కలిసి పారవు అంటూ ప్రధాని మోడీ చెప్పిన తర్వాతి రోజే పాక్ విదేశాంగ మంత్రి కాల్పుల విరమణపై కామెంట్స్ చేయడం హాట్ టాపిక్గా మారింది. అయితే ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం పాకిస్తాన్ నిలిపేసేదాకా సింధు జలాల ఒప్పందం అమలు నిలిపివేత కంటిన్యూ అవుతుందని భారత్ స్పష్టం చేసింది. However, Pakistan has held these principles in abeyance by its promotion of cross-border terrorism for several decades now. Now, as per CCS decision that I referred to of 23rd April, India will keep the treaty in abeyance until Pakistan credibly and irrevocably abjures its support for cross-border terrorism. పహల్గాం దాడితో భగ్గుమన్న భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాటు పాక్పై పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ పీఓకేలోని 9 ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలను భారత సేన నేలమట్టం చేసింది. ఇందుకు ప్రతిగా సరిహద్దుల్లో డ్రోన్లు క్షిపణులతో పాక్ దాడులు జరపడంతో భారత బలగాలు భీకరంగా విరుచుకుపడ్డాయి. దీంతో బెంబేలెత్తిన పాక్ కాల్పుల విరమణ ప్రతిపాదనతో ముందుకు రావడంతో భారత్ అందుకు అంగీకరించింది. ఇప్పుడు పాకిస్తాన్ కాల్పుల విరమణపై తిరకాసు పెడుతోంది.